శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 27వ అధ్యాయము. ప్రస్తావన. బాబా మత గ్రంథములను తమ స్వహస్తములతో స్పృశించి పవిత్రము చేసి వానిని తమ భక్తులకు పారాయణము కొరకు ప్రసాదించుట మొదలుగును ఈ అధ్యాయములో చెప్పుకొనెదము. మానవుడు సముద్రములో మునుగగనే అన్ని తీర్థములలోనూ పుణ్యనదులలోనూ స్నానము చేసిన పుణ్యము లభించును. అటులనే మానవుడు సద్గురుని పాదార విందములను ఆశ్రయింపగనే త్రిమూర్తులకు నమస్కరించిన ఫలముతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితము కూడా లభించును. కోరికలను నెరవేర్చు కల్పతరువు జ్ఞానమునకు సముద్రమును మనకు ఆత్మసాక్షాత్కారమును కలుగు చేయునట్టి శ్రీ సాయి మహారాజునకు జయమగుగాక. ఓ సాయి, నీ కథలందు శ్రద్ధను కలుగు చేయము. చాతకు పక్షి మేఘజలము తాగి ఎట్లు సంతసించునో అటులని నీ కథలను చదువువారు వినువారు మిక్కిలి ప్రీతితో వానిని గ్రహింతురుగాక. నీ కథలను వినునప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్విక భావములు కలుగుగాక. వారి శరీరములు చెమరించుగాక. వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక. వారి ప్రాణములు స్థిరపడుగాక. వారి మనస్సులు ఏకాగ్రమగుగాక. వారికి గగుర్పాటు కలుగుగాక. వారు వెక్కుచూ ఏడ్చి వణికెదరుగాక. వారిలో గల వైషమ్యములు తరతమ భేదములు నిష్క్రమించుగాక. ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షము వారిపై ప్రసరించదను అని అనుకొనవలెను. ఈ భావము నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపును. మాయాబంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకముగా శరణాగతి వేడవలను. వేదములు నిన్ను మాయయనే మహాసముద్రమును దాటించలేవు. సద్గురువే ఆ పని చేయగలరు. సర్వ జీవకోటియందును భగవంతుని చూచునట్లు చేయగలరు. గ్రంథములను పవిత్రము చేసి కానుకగా ఇచ్చుట. ముందటి అధ్యాయములో బాబా బోధనలో నర్చు తీరులను చూసితిమి. అందులో ఇంకొకదాన్ని ఈ అధ్యాయములో చూసదము. కొందరు భక్తులు మత గ్రంథములను పారాయణము చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రము చేసిన పిమ్మట వానిని పుచ్చుకొనిడివారు. అట్టి గ్రంథములు పారాయణము చేయునప్పుడు బాబా తమతోనున్నట్లు భావించెడివారు. ఒకనాడు కాకా మహాజాని ఏక్నాథ్ భాగవతమును తీసుకొని షిరిడీకి వచ్చెను. శ్యామ ఆ పుస్తకమును చదువుటకై తీసుకొని మసీదుకు పోయెను. అచ్చట బాబా దానిని తీసుకొని చేతితో తాకి కొన్ని పుటలను త్రెప్పి శ్యామాకిచ్చి దానిని తన వద్ద ఉంచుకోమని. అది కాకా పుస్తకమనియు అందుచేత దానిని అతనికి ఇచ్చివేయవలెనని శ్యామ చెప్పెను. కానీ బాబా, దానిని నేను నీకు ఇచ్చి తిని, దానిని జాగ్రత్తగా నీ వద్ద ఉంచుము, అది నీకు పనికి వచ్చును అనిరి. ఈ ప్రకారముగా బాబా అనేక పుస్తకములు శ్యామ వద్ద ఉంచెను. కొన్ని దినముల పిమ్మట కాకా మహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబాకిచ్చెను. బాబా దానిని త్రాకి ప్రసాదముగా మహాజనికే ఇచ్చి దానిని భద్రపరచుమను, అది అతనికి మేలు చేయునండ్రి. కాకా సాష్టాంగ నమస్కారముతో స్వీకరించెను. శ్యామ విష్ణు సహస్రనామ పుస్తకము. శ్యామ బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు. బాబా అతనికి మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామమును ప్రసాదముగా ఇచ్చెను. దానిని ఈ క్రింద విధముగా జరిపెను. ఒకప్పుడు ఒక రామదాసి షిరిడీకి వచ్చెను. కొన్నాళ్ళు అక్కడ ఉండెను. ప్రతిరోజు ఉదయమే లేచి ముఖము కడుక్కొని స్నానము చేసి పట్టుబట్టలు ధరించి విభూతి పూసుకొని విష్ణు సహస్రనామమును ఆధ్యాత్మ రామాయణను శ్రద్ధతో పారాయణము చేయుచుండెను. అతడి గ్రంథములను అనేకసార్లు పారాయణము చేసెను. కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామకు మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామ పారాయణము చేయింపదలచెను. కావున రామదాసుని పిలిచి తనకు కడుపు నొప్పిగా ఉన్నదనియు సోనా ముక్కు తీసుకొననిదే నొప్పి తగ్గదనియు కనుక బజారుకు పోయి ఆ మందును తీసుకొని రమ్మని కోరెను. పారాయణము ఆపి రామదాసి బజారుకు పోయెను. బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణము చేయు స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకమును తీసుకొని తమ స్థలముపై వచ్చి తిరిగి ఇట్లన్ను. ఓ శ్యామ, ఈ గ్రంథము మిగులు విలువైనది, ఫలప్రదమైనది కనుక నీకిది బహూకరించుచున్నాను. నీవు దీనిని చదువు. ఒకప్పుడు నేను మిగుల బాధపడుతిని. నా హృదయము కొట్టుకొనెను. నా జీవితము అపాయములో ఉండెను. అట్టి సందిగ్ధ స్థితి యందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకొంటిని.
శ్యామ అది నాకు గొప్ప మేలు చేసెను, అల్లాయే స్వయముగా వచ్చి బాగు చేసిన అనుకుంటుని, అందుచేత దీనిని నీకిచ్చుచున్నాను. దీనిని కొంచెము ఓపికగా చదువుము. రోజుకొక నామము చదివినా మేలు కలుగు చేయును. శ్యామ తనకు ఆ పుస్తకము అక్కర్లేదన్ను. ఆ పుస్తకము రామదాసుది. అతడు పిచ్చివాడు, మొండివాడు, కోపిష్టి కావున వానితో కయ్యము వచ్చుననియు, మరియు తాను అనాగకురుడు అగుట చేత దేవనాగరి అక్షరములు చదువులేనన్ను. వినోదార్థము తనకు రామదాసుతో బాబా కయ్యము కలుగు చేయుచున్నాడని శ్యామ అనుకొను. కానీ బాబా తనకు మేలు కలుగు చేయుచున్నాడని అనుకోలేదు. బాబా ఆ సహస్రనామంనే మాలను శ్యామ మెడలో వేయ నిశ్చయించెను. అతడు అనాగకురుడు అయినప్పటికీ బాబాకు ముఖ్య భక్తుడు. బాబా ఈ ప్రకారము అతన్ని ప్రపంచ బాధల నుండి తప్పించగోరెను. భగవన్నామ ఫలితం అందరికీ విశదమే. సకల పాపముల నుండి, దురాలోచనల నుండి, చావు పుట్టుకల నుండి అది మనలను తప్పించును. దీనికంటే సులభమైన సాధనము ఇంకొకటి లేదు. అది మనస్సును పావనము చేయుటలో మిక్కిలి సమర్థమైనది. దానికెట్టి తంతు కూడా అవసరము లేదు. దానికి నియమములేమియూ లేవు. అది మిగుల సులభమైనది, ఫలప్రదమైనది. శ్యామకు ఇష్టము లేనప్పటికీ వానిచే దానిని అభ్యసింపచేయవలెనని బాబాకు దయ కలిగెను. కనుక దానిని వానిపై బాబా బలవంతముగా రుద్దెను. ఆ ప్రకారం చాలా కాలము కిందట ఏకనాథ మహారాజు బలవంతముగా విష్ణు సహస్రనామమును ఒక బీద బ్రాహ్మణుంచే పారాయణము చేయించి వానిని రక్షించెను. విష్ణు సహస్రనామ పారాయణ చిత్తశుద్ధితో ఒక విశాలమైన చక్కటి మార్గము. కానీ దానిని బాబా శ్యామకు బలవంతముగా ఇచ్చెను. రామదాసి త్వరలో సోనాముఖి తెచ్చెను. అన్నా చించునీకర్ అక్కడే ఉండెను. నారదుని వలె నటించి జరిగినదంతయు వానికి చెప్పెను. రామదాసి వెంటనే కోపముతో మండిపడెను. కోపముతో శ్యామపై పడి, శ్యామాయే కడుపు నొప్పి సాకుతో బాబా తనను బజారుకు పంపునట్లు చేసి ఈ పుస్తకమును తీసుకొనినెను అనెను. శ్యామ తిట్టనారంభించెను. పుస్తకము ఈయనచో తల పగలగొట్టుకొందునన్యు. శ్యామ నెమ్మదిగా జవాబిచ్చెను. కానీ ప్రయోజనము లేకుండెను. అప్పుడు దయతో బాబా రామదాసితో ఇట్ల పలికెను. ఓ రామదాసి, ఏమి సమాచారము? ఎందులకు చికాకు పడుచున్నావు? శ్యామ మనవాడు కాడా? అనవసరముగా వాని నేల తిట్టెదవు. ఎందుకు జగడమాడుచున్నావు? నెమ్మదిగా ప్రేమతో మాటలాడలేవా? ఈ పవిత్రమైన గ్రంథములు నిత్యము పారాయణము చేయుచుంటివి గాని ఇంకనూ నీ మనస్సు అపవిత్రముగా అస్వాధీనముగా ఉన్నట్లున్నది. నీ వెట్టి రామదాసివయ్య, సమస్త విషయములందు నీవు నిర్మలముగా ఉండవలెను. నీవు ఆ పుస్తకమును అంతగా అభిలషించుట వింతగా ఉన్నది. నిజమైన రామదాసికి మమత కాక సమతయుండవలెను. ఒక పుస్తకము కొరకు శ్యామతో పోరాడుచున్నావా? వెళ్ళు, నీ స్థలములో కూర్చునుము. ధనమిచ్చిన ఆ పుస్తకములు అనేకము వచ్చును, కానీ మనుష్యులు రారు. బాగా ఆలోచించము, తెలివిగా ప్రవర్తింపము. నీ పుస్తకము విలువ ఎంత? శ్యామకు దానితో ఎట్టి సంబంధమూ లేదు. నేనే దానిని తీసుకొని వానికిచ్చి తిని. నీకది కంఠాపాఠముగా వచ్చును కదా. కావున శ్యామ దానిని చదివి మేలు పొందనుకుంటుని. అందుచేత దానిని అతనికిచ్చి తిని. బాబా పలుకులు ఎంత మధురముగా, మెత్తగా, కోమలముగా, అమృతతుల్యముగా ఉన్నవి. వాని ప్రభావము విచిత్రమైనది. రామదాసి శాంతించెను. దానికి బదులు పంచరత్న గీతయను గ్రంథమును శ్యామ వద్ద తీసుకొను. శ్యామ మిక్కిలి సంతోషించి, ఒక్కటేల 10 పుస్తకములను ఇచ్చెదను అనెను. బాబా ఈ విధముగా వారి తగువు తీర్చెను. ఇందు ఆలోచించవలసిన విషయమేమన, రామదాసి పంచరత్న గీత నేల కోరెను. అతడు లోనున్న భగవంతుని తెలుసుకున్నటకెన్నడూ ప్రయత్నించి ఉండలేదు. ప్రతినిత్యము మత గ్రంథములు మసీదులో బాబా ముందర పారాయణము చేయువాడు. శ్యామతో బాబా ఎదుట ఏల జగడమాడెను. మనము ఎవరిని నిందించవలెనో, ఎవరిని తప్పుపట్టవలనో పోల్చుకొనలేము. ఈ కథని ఈ విధముగా నడిపించకపోయినచో ఈ విషయం యొక్క ప్రాముఖ్యము, భగవన్నామస్మరణ ఫలితము, విష్ణు సహస్రనామ పారాయణ మొదలగునవి శ్యామకు తెలియవు. బాబా బోధించు మార్గము ప్రాముఖ్యము కలుగు చేసి విషయములు సాటిలేనివి. ఈ గ్రంథమును క్రమముగా శ్యామ చదివి దానిలోని గొప్ప ప్రావీణ్యము సంపాదించెను. శ్రీమాన్ బూటి అల్లుడగు జీజీ నార్కే బోధించగలిగెను. ఈ నార్కే పూనా ఇంజనీరింగ్ కాలేజు ప్రిన్సిపాల్గా ఉండెను. గీతా రహస్యము.
బ్రహ్మ విద్య అధ్యయనము చేయువారిని బాబా ఎల్లప్పుడూ ప్రేమించువారు, ప్రోత్సహించువారు. ఇచ్చట దానికి ఒక ఉదాహరణ ఇచ్చదం. ఒకనాడు బాపు సాహెబ్ జోక్కి ఒక పార్సెల్ వచ్చెను. అందులో తిలక్ వ్రాసిన గీతా రహస్యములుండెను. అతడు ఆ పార్సెల్ను తన చంకలో పెట్టుకుని మసీదుకు వచ్చెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేయునప్పుడు అది కింద పడెను. అదేమని బాబా అడిగెను. అక్కడే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకమునుంచెను. బాబా కొన్ని నిమిషములు పుస్తకములోని పేజీలను తిప్పి తన జేబులో నుండి ₹1 తీసి పుస్తకముపై పెట్టి దక్షిణతో కూడా పుస్తకమును జోగునకు అందించెను. దీనిని పూర్తిగా చదువుము, నీకు మేలు కలుగును అనిరి. కాపర్డే దంపతులు. కాపర్డేల వృత్తాంతములో ఈ అధ్యాయమును ముగించదును. ఒకప్పుడు కాపర్డే తన భార్యతో షిరిడీకి వచ్చి కొన్ని నెలలుండెను. దాదాసాహెబ్ కాపర్డే సామాన్యుడు కాడు. అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధికెక్కిన ప్లీడరు, మిక్కిలి ధనవంతుడు, ఢిల్లీ కౌన్సిల్లో సభ్యుడు, మిక్కిలి తెలివైనవాడు, గొప్ప వక్త. అతని కానీ బాబా ముందర ఎప్పుడూ నోరు తెరవలేదు. అనేక మంది భక్తులు పలుమార్లు బాబాతో మాటలాడిరి, వాదించిరి. కానీ ముగ్గురు మాత్రం కాపర్డే, నూల్కర్, బూటీ నిశ్శబ్దముగా కూర్చుండువారు. వారు వినయ విధేయత, నమ్రతలున్న ప్రముఖులు. పంచదశిని ఇతరులకు బోధించగలిగిన కాపర్డే బాబా ముందర మసీదులో కూర్చొనున్నప్పుడు నోరెత్తి మాట్లాడువాడు కాదు. నిజముగా మానవుడు ఇంత చదివిన వాడైనను, వేదపారాయణము చేసిన వాడైనను బ్రహ్మజ్ఞాని ముందర వెలవెలబోవును. పుస్తక జ్ఞానము బ్రహ్మజ్ఞానము ముందు రాణించదు. దాదాసాహెబ్ కాపర్డే 4 మాసములుండెను. కానీ అతని భార్య 7 మాసములుండెను. ఇద్దరును షిరిడీలో ఉండుచ్చే సంతసించిరి. కాపర్డే గారి భార్య బాబా యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండెడిది. ఆమె బాబాను మిగులు ప్రేమించుచుండెను. ప్రతిరోజు 12 గంటలకు బాబా కొరకు నైవేద్యం స్వయముగా తెచ్చుచుండెను. దానిని బాబా ఆమోదించిన తర్వాత తాను భోజనము చేయుచుండెను. ఆమె ఒక్క నిలకడను, నిశ్చల భక్తిని బాబా ఇతరులకు బోధించెను. ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజన సమయమున ఒక పల్లెములో సాంజా, పూరి, అన్నము, పులుసు, పరమాన్నము మొదలగునవి మసీదుకు తెచ్చెను. గంటల కొలది ఊరకనేయుండి బాబా ఆనాడు వెంటనే లేచి భోజన స్థలములో కూర్చుండి ఆమె తెచ్చిన పల్లెమును తీసి త్వరగా తిననారంభించెను. శ్యామ ఇట్లనెను, ఎందుకీ పక్షపాతము? ఇతరులు పల్లెములు నెట్టివేసెదవు, వాని వైపు చూడనైనా చూడవు. కానీ దీనిని నీ దగ్గరకు తీసుకొని తినుచున్నావు. ఈమె తెచ్చిన భోజనం ఎంత రుచికరమైనదా, ఇది మాకు సమస్యగా ఉన్నది అని చెప్పెను. అప్పుడు బాబా ఇట్లు బోధించెను. ఈ భోజనము యథార్థముగా మిక్కిలి అమూల్యమైనది. గత జన్మలో ఈమె ఒక వర్తకుని ఆవు. అది బాగా పాలిచ్చుచుండెను. అచట నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంటిలో జన్మించెను. తదుపరి ఒక క్షత్రియుని ఇంటిలో జన్మించి ఒక వర్తకుని వివాహమాడెను. తర్వాత ఒక బ్రాహ్మణుని కుటుంబంలో జన్మించెను. చాలా కాలము పిమ్మట ఆమెను నేను చూసి తిని, కావున ఆమె పల్లెము నుండి ఇంకయో కొన్ని ప్రేమమయమగు ముద్దలను తీసుకుని ఇట్లనుచు బాబా ఆమె పల్లెము ఖాళీ చేసెను. నోరు చేతులు కడుగుకొని తేన్పులు తీయుచు తిరిగి తన గద్దెపై కూర్చుండెను. అప్పుడు ఆమె బాబాకు నమస్కరించెను. బాబా కాళ్ళను పిసుకుచుండెను. బాబా ఆమెతో మాట్లాడసాగాను. బాబా కాళ్ళను తోముచున్న ఆమె చేతులను బాబా తోముటకు ప్రారంభించెను. గురు శిష్యులు ఒకరికొకరు సేవకు చేసుకొనుట చూసి శ్యామ ఇటులన్ను, చాలా బాగా జరుగుచున్నది. భగవంతుడును భక్తురాలను ఒకరినొకరు సేవ చేసుకొనుట మిగులు వింతగా ఉన్నది. ఆమె యథార్థమైన ప్రేమకు సంతసించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించు కంఠంతో రాజారాం అను మంత్రమును ఎల్లప్పుడూ జపించమని ఇట్లు చెప్పెను. నీవిట్లు చేసినచో నీ జీవితాశయమును పొందెదవు, నీ మనస్సు శాంతించును, నీకు మేలు కలుగును అని చెప్పెను. ఆధ్యాత్మికతము తెలియని వారికి ఇది సామాన్య విషయం వలె కనిపించును. కానీ అది అట్లు కాదు. అది శక్తిపాతము, అనగా గురువు శిష్యునకు శక్తి ప్రసాదించుట. బాబా యొక్క మాటలు ఎంత బలమైనవి, ఎంత ఫలవంతమైనవి! ఒక్క క్షణములోనవి ఆమె హృదయములో ప్రవేశించి స్థిరపడెను. ఈ విషయము గురువునకు శిష్యునకు గల సంబంధమును బోధించుచున్నది. ఇద్దరూ పరస్పరము ప్రేమించి సేవ చేసుకొనవలెను. వారిద్దరి మధ్య భేదము లేదు. ఇద్దరూ ఒకటే, ఒకరు లేనిదే మరి ఒకరు లేరు. శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద పెట్టుట బాహ్య దృశ్యమే కానీ యథార్థముగా వారిరువురు లోపల ఒక్కటే. వారి మధ్య భేదము పాటించువారు పక్వమునకు రానివారు, సంపూర్ణ జ్ఞానము లేనివారును.
27వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.